హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ స్టోరీతో అయితే మేము ముందుకు వచ్చాను. చాలా బాగుంది స్టోరీ అయితే. తప్పెవరిదో మీరే చెప్పండి. అటు అమ్మ నాన్నలదా లేదా పిల్లలదా అని మీరే చెప్పండి. హాయ్ సిస్టర్, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మా బావకు నాకు పెళ్లి చేస్తామని అయితే మాట్లాడుకునేవారు అమ్మ నాన్న వాళ్ళు. అంటే అమ్మ వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. అలా చిన్నప్పటి నుండి మాట్లాడి మా ఇద్దరి మధ్యలో ప్రేమనైతే వాళ్ళే పెంచారన్నమాట. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అలా కొన్ని రోజులకు మామయ్యకు అమ్మకు ఒక గొడవ అయితే జరిగింది. అలా గొడవ జరిగిన తర్వాత మామయ్య అమ్మ అయితే అస్సలు మాట్లాడుకునేవారైతే కాదు. కానీ నేను మా బావ అయితే రోజు కాల్స్ అయితే మాట్లాడుకునే వాళ్ళం, ఇంట్లో తెలియకుండా. ఇంట్లో తెలిస్తే ఫోన్ లాక్కుంటారని నేనైతే తెలియకుండా అయితే మాట్లాడేదాన్ని. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు మ్యారేజ్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేస్తామని సంబంధాలు అయితే చూడడం అయితే మొదలుపెట్టారు ఇంట్లో. కానీ నేనైతే చెప్పాను, నాకైతే ఇష్టం లేదు, నేను బావనే చేసుకుంటానని చెప్పాను. కానీ అమ్మ వాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అలా కొన్ని రోజులు అయితే గడిచిపోయింది. అలా ఒక సంబంధం అయితే తెచ్చారు నాకు ఒకరోజు. కానీ నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా కూడా వినలేదు. సంబంధం వచ్చింది, నాకైతే అస్సలు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడానికి. కాబట్టి నేనైతే మా బావకు చెప్పి నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని నేను చెప్పాను మా బావకు. మా బావ కూడా నేను కూడా వేరే వాళ్ళని చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని చెప్పాడు. అలా కొన్ని రోజులకు మేమైతే ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇద్దరం అయితే పెళ్లి చేసుకున్నాము. అలా పెళ్లి చేసుకున్న రోజే నా ఫోన్ లొకేషన్ చూసి మా ఇద్దరిని అయితే పట్టుకున్నారు అమ్మ నాన్న. అలా పట్టుకున్న తర్వాత నన్నైతే ఇంటికైతే తీసుకొచ్చారు. నాకు ఇష్టం లేకున్నా కూడా ఇంటికైతే తీసుకొచ్చారు. నాకు అస్సలు ఇష్టం లేదు రావడానికి. అయినా కూడా చాలా బలవంతంగా నాకైతే ఇంటికైతే తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత నాకు కట్టిన తాళి ఉంటుంది కదా, అది కూడా తీసేశారు. ఇప్పుడైతే మేము విడివిడిగానే ఉంటున్నాం. మా బావ అక్కడ, నేను ఇక్కడ. నన్ను చాలా కొట్టారు. అయినా కూడా నేను వెళ్తానని అన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని రోజులైతే జరిగింది ఇలా జరిగి. నాకు వేరే సంబంధాలు అయితే చూస్తున్నారు. నేను వేరే పెళ్లి చేసుకోను, బావ దగ్గరికి వెళ్తాను అంటే అస్సలు వినటం లేదు. వేరే పెళ్లి చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఇంట్లో నన్ను బందీగా మార్చారు అని మన సబ్స్క్రైబర్ అయితే మనతో ఈ స్టోరీని అయితే షేర్ చేసుకుంది. చాలా బాధగా ఉంది కదా. వాళ్ళే ప్రేమను పుట్టించి వాళ్ళే చంపేస్తున్నారు ఆ ప్రేమని. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా కాకుండా ఉంది కదా. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్.